ప్రజలు 11 సీట్లిచ్చి ప్రతిపక్ష హోదా రాకుండా చేసిన జగన్కు బుద్ధి రాలేదని రాజధాని రైతులు అన్నారు. అమరావతిపై జగన్ మళ్లీ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. సీఎంగా అనేక కుంభకోణాలకు పాల్పడ్డ జగన్ త్వరలో జైలుకెళ్లక తప్పదన్నారు. జగన్ అమరావతిపై విషం చిమ్మడం మానుకోవాలని, లేకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్తామన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా చక్కగా తన మీద వచ్చే ఆరోపణల నుంచి రాష్ట్ర ప్రజలను డీవియేట్ చేయడం కోసం తన మీద వస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ గురించి ప్రజలందరూ ఏడ మాట్లాడుకుంటారోనని, ప్రజలు దాని గురించి చర్చించుకుంటే రేపు ఆ 11 సీట్లు కూడా రాకుండా ఒక్క సీటే వస్తుందని భయంతో అమరావతి మీద పడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక్కటే చెప్తున్నాం, స్కామ్ అంటేనే అడ్రస్ మీకు స్కాములు అంటే ఏంటి, ఎలా చేస్తారనేది అసలు మీ గురించి రాష్ట్ర ప్రజలందరూ వివరంగా తెలుసుకుంటున్నారు. ఈరోజు 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉండి వచ్చావు. నువ్వు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నటువంటి ఆర్థిక నేరస్తుడివి, ఆర్థిక ఉగ్రవాదివి. ఈ రోజు బయటకు వచ్చి ఏమీ తెలియనట్లాగా, ఏ తప్పు చేయనట్లాగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నావు. ఎవరు కూడా జనం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు ఎవరు కూడా నువ్వు చెప్పిన మాటలు నమ్మరు. రాజధాని కట్టడమే, అది నిర్మాణం చేయటం, రాష్ట్ర ప్రజలు బాగుపడటం ఆయనకి ఇష్టం లేదు. 500 ఎకరాలు చాలంటారు. 500 ఎకరాలు ఎలా సరిపోతాయి? మనం పెద్ద మహానగరం నిర్మించుకోవాలి, నగరాలతో కూడుకున్న రాజధాని అని చెప్పి మనం అప్పుడు అనుకున్నది ఎలా సరిపోద్ది? 1,00,000 కోట్లు కావాలంటారు. 1,00,000 కోట్లు ఎవరి జేబుల్లో నుంచి ఎవరు తెచ్చి పెట్టాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ డబ్బులు ఏం పెట్టాల్సిన పని లేదు. మీకు చేత కాకపోతే మెదలకుండా కూర్చోండి.